ఎపిసోడ్ 7 స్టార్ట్ అవగానే 21 ఫిబ్రవరి 99 సీన్ ని చూపిస్తారు. అక్కడ యుగ్ వాళ్ళ అన్నయ్య కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసిన మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే అన్నదమ్ముళ్ళిద్దరికి ఒకళ్ళపైన ఒకళ్ళకి చాలా ప్రేమ ఉందని. సీన్ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో యుగ్ అయితే నేను శౌర్య హెల్ప్ తో మా అన్నయ్యని కూడా కాపాడి తీసుకురాగలుగుతాను, కానీ ఎలాగా అనేది ఆలోచించాలనుకుంటూ ఉంటాడు. ఇంకోవైపు మనకి వామికను చూపిస్తారు. వామిక వాళ్ళ అమ్మతో కలిసి ఒక పెళ్లి ఫంక్షన్ కి వెళ్తుంది. అక్కడ వామిక వాళ్ళ అమ్మ పక్కనే ఉన్న ఒక లేడీని వామిక కూడా ఏదైనా ఒక మంచి సంబంధం ఉంటే చూడమని అడుగుతుంది. దానికి ఆవిడ వామికాని ఇన్సల్ట్ చేస్తూ, వామిక వయసు దాదాపుగా 40 సంవత్సరాలు వచ్చింది, ఇప్పుడు వామికాని ఎవడు పెళ్లి చేసుకుంటాడని వామికాని ఇన్సల్ట్ చేస్తుంది. ఈ మాటలన్నీ పక్కనే ఉన్న వామిక కూడా వింటుంది. వామిక వాళ్ళమ్మతో గొడవ పడుతుంది. దాంతో వామిక వాళ్ళమ్మ శౌర్య ఇంకా తిరిగి రాడు, శౌర్యాన్ని మర్చిపోయి నువ్వెవరో ఒకరిని పెళ్లి చేసుకో అంటుంది. దానికి వామిక కోపం వచ్చి అక్కడి నుండి శౌర్య వాళ్ళ నాన్న దగ్గరికి వెళుతుంది. ఇంకోవైపు యుగ్ జువాల్ని శౌర్య గురించి అడుగుతాడు. శౌర్యతో కలిసి మీరు పనిచేసేవాళ్ళు కదా, శౌర్య సడన్ గా ఎక్కడికి వెళ్లిపోయాడు, ఎందుకని మాయమైపోయాడు అని అడుగుతాడు. దానికి జువాల్ నాకేమీ తెలియదని చెప్తాడు. దాంతో యుగ్ అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతాడు. తర్వాత వామిక శౌర్య వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి శౌర్య ఎందుకు అసలు ఇలా చేశాడు, మనల్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్లిపోయాడు అని అడుగుతుంది. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే వామిక శౌర్య వాళ్ళని వదిలేసి ఎక్కడికో దూరంగా వెళ్లిపోయాడు అనుకుంటుందని అర్థం. శౌర్య వాళ్ళ నాన్న వామికాని సముదాయిస్తూ ప్రజెంట్ లో బతకమని సలహా ఇస్తాడు. వాళ్ళిద్దరు మాటలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే శౌర్య వాళ్ళ నాన్న ఒక సైంటిస్ట్ అని. కట్ చేస్తే సీన్ మళ్ళీ పాస్ట్ లోకి వెళుతుంది. అప్పుడు వామిక శౌర్య టీమ్ లో పనిచేస్తూ ఉంటుంది. శౌర్య టీమ్ లో ఉండే ఒక అతను ఈ వాకీ టాకీ శౌర్య ప్రైవేట్ వాకీ టాకీ అని చెప్తాడు. దాంతో వామిక ఆ వాకీ టాకీ మీద ఒక ఎమోజీ సింబల్ వేస్తుంది. దీని తర్వాత సీన్ 10 డిసెంబర్ 1998 కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఒక టెంపర్ ట్రక్ తీసుకొని వస్తూ ఉంటారు. ఇద్దరు పోలీసులు ఆ ట్రక్ ను ఆపుతారు. నిజానికి వాళ్ళు నిజమైన పోలీసులు కాదు, నకిలీ పోలీసులు. వాళ్ళలో ఒకటి పేరు బబ్లు. ఆ టెంపర్ ట్రక్ ని కాజేయడానికి వచ్చారు వాళ్ళు. ఆ ట్రక్ ఆపి ట్రక్ లో ఉన్న ఇద్దరిని చంపేసి ట్రక్ వేసుకుని వెళ్లిపోతారు. తర్వాత డిసెంబర్ 11, 1998 జువాల్ తన ఆఫీసర్స్ తో బబ్లు అనే పెద్ద రౌడీ ఇద్దరిని చంపేశాడని, ఆ బబ్లు అనేవాడు ఒకడి కోసం పనిచేస్తాడని, వాడి పేరు డబరాల్ అని, డబరాల్ కి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ తో కనెక్షన్ ఉందని చెప్తారు. తర్వాత ఇంకో ఫోటో చూపిస్తూ ఇతని పేరు సుల్తానియా, ఇతను ఒక బిజినెస్ మ్యాన్, అలాగే డబరాల్ రైవల్ అని చెప్తాడు. నిజానికి బబ్లు ఆ టెంపర్ ట్రక్ దొంగతనం చేసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య గ్యాంగ్ వార్ స్టార్ట్ అవుతుంది. బబ్లు ఆ టెంపర్ ట్రక్ దొంగతనం చేసిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి బబ్లు వాళ్ళ గ్యాంగ్ మొత్తాన్ని చంపేస్తాడు. అలాగే అక్కడున్న డబ్బులు కూడా తీసుకెళ్లిపోతాడు. ఇదంతా సుల్తానియా చేపించాడని అందరూ అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు డబరాల్ కూడా వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు. పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, బబ్లుని చంపిన వాళ్ళని అరెస్ట్ చేయమని అని చెప్తాడు. ఆ మీటింగ్ లో శౌర్య కూడా ఉంటాడు. శౌర్య ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత శంషేర్ అనే అతన్ని కలుస్తాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇంతకు ముందు శౌర్య అనే శంషేరాని అరెస్ట్ చేసి జైల్లో వేశాడు. శంషేరా 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. శంషేరాకి ఒక కూతురు ఉంది. ఆ అమ్మాయి పేరు గరీమా. శంషేరా జైల్లో ఉన్నప్పుడు గరీమాని శౌర్య జాగ్రత్తగా చూసుకున్నాడు. అందువల్ల గరీమాకి శౌర్య అంటే చాలా ఇష్టం. ఇంకోవైపు డబరాల్ తన కొడుకుతో కలిసి ఎస్పీ దగ్గరికి వచ్చి సుల్తానియా సంగతి మీరు చూసుకోండి, నా కొడుకు లాయర్, మిగతాదంతా అతను చూసుకుంటాడని చెప్తాడు. దానికి ఎస్పీ కూడా ఓకే అంటాడు. ఇంకోవైపు శౌర్య శంషేరా ఇంట్లో భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడు గరీమా బబ్లు గ్యాంగ్ మర్డర్ గురించి మాట్లాడుతూ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు, కానీ బబ్లు మర్డర్ విషయంలో మా నాన్నకి ఎలాంటి సంబంధం లేదని అంటుంది. గరీమా మాటల్ని శౌర్య కూడా నమ్ముతాడు. అప్పుడు ఎవరో దొంగచాటుగా శౌర్య వాళ్ళ ఫోటో తీస్తారు. శౌర్య ఇంటికి వెళుతున్నప్పుడు గరీమా శౌర్యకు ఒక క్యాసెట్ ఇచ్చి ఇది నేను మీకోసం రికార్డ్ చేశాను, మీరు వినండి అని చెప్తుంది. ఇంకోవైపు సుల్తానియా దగ్గరికి ఆ ఫోటో తీసిన వ్యక్తి వచ్చి ఆ ఫోటోను చూపిస్తూ ఈ ఫోటోను చూస్తుంటే శంషేరా పోలీసుల కోసం పనిచేస్తున్నాడు అనిపిస్తుంది, అందువల్ల అతను మన టెంపర్ ట్రక్ విషయాన్ని బబ్లుకి లీక్ చేసి ఉంటాడని సుల్తానియాతో చెప్తాడు. ఆ మాటలు విని సుల్తానియా కోపంగా అయితే శంషేరా అంతు చూడాల్సిన టైం వచ్చిందంటాడు. కట్ చేస్తే యుగ్ ని రిషికేష్ లో చూపిస్తారు. రిషికేష్ లో యుగ్ మోహిత్ అనే వ్యక్తిని కలిసి శౌర్య గురించి అడుగుతాడు. అతను నాకేం తెలియదని చెప్తాడు. తర్వాత మోహిత్ జువాల్ కి ఫోన్ చేసి ఎవరో యుగ్ అనే వ్యక్తి వచ్చి శౌర్య గురించి అడుగుతున్నాడని చెప్తాడు. దానికి జువాల్ భయపడాల్సిన అవసరమే లేదు, ఇప్పటిదాకా ఏ కథనైతే అందరికి చెప్పావో అదే కథని అతనికి కూడా చెప్పని అంటాడు. తర్వాత జువాల్ ఈ విషయం డీజీపీ దగ్గరికి వచ్చి డీజీపీతో చెప్తాడు. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే శౌర్య మాయమవటం వెనక ఉందని. డీజీపీ జువాల్ తో మాట్లాడుతూ అసలు ఆ శౌర్యకి సంబంధం ఏంటో మనకు అర్థం కావట్లేదే అంటాడు. ఇంకోవైపు యుగ్ శౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నిజానికి శౌర్య మాయమైపోయి ఉండడు. శౌర్య మాయమైపోవటం వెనక కొంతమంది పోలీసుల హస్తం ఉండి ఉంటుంది.
వీళ్ళంతా కలిసి శౌర్యాన్ని మర్డర్ చేసి ఉంటారు. ఎందుకంటే 2001లో అదితి కేసు గురించి మాట్లాడుతున్న టైంలో వాకీ టాకీలో గన్ ఫైర్ అయిన సౌండ్ వినిపించింది. తర్వాత సీన్ 1998 లోకి షిఫ్ట్ అవుతుంది. శౌర్య తన ముందున్న వ్యక్తికి కొన్ని ఫోటోలు చూపిస్తూ ఆ రోజు ఫ్యాక్టరీ నుంచి బయటికి వెళ్తుంది వీళ్లలో ఎవరని అడుగుతాడు. ఆ వ్యక్తితో డబరాల్ కొడుకు కూడా ఉంటాడు. డబరాల్ కొడుకు శంషేరా ఫోటో మీద చేయి పెడతాడు. దాంతో ఆ వ్యక్తి శంషేరా అని చెప్తాడు. తర్వాత రాత్రి 11:11 అవుతుంది. శౌర్య యుగ్తో వాకీ టాకీలో మాట్లాడుతూ ఏమైపోయింది, 8 సంవత్సరాల నుంచి నీ దగ్గర నుంచి ఫోన్ లేదని అంటాడు. అది విని యుగ్ షాక్ అయిపోతూ నేనింకా 2016లోనే ఉన్నానంటాడు. తర్వాత శౌర్య బబ్లు కేసు సాల్వ్ అయిందా, హంతకుడు ఎవరో తెలిసిందా అని అడుగుతాడు. దానికి యుగ్ బబ్లు కేసు ఇంతవరకు సాల్వ్ అవ్వలేదు, హంతకుడు ఎవరో తెలియలేదు, అది ఇప్పటికీ అన్సాల్వ్డ్ గానే ఉంది. అయితే హంతకుడిని పట్టుకోవడానికి ఏదైనా క్లూ చెప్పమని అడుగుతాడు శౌర్య యుగ్ ని. అప్పుడు యుగ్ శౌర్యతో టైర్ మార్కులను పట్టుకుని చెక్ చెయ్యి, ఏదైనా క్లూ దొరకొచ్చని చెప్తాడు. అయితే ఆ కాలంలో టైర్ మార్కుల్ని చెక్ చేయడానికి ఏ డివైస్ లేదు. దాంతో యుగ్ శౌర్యకి టైర్ మార్కులను చెక్ చేసే డివైస్ తయారీ విధానం చెప్తాడు. తర్వాత రోజు శౌర్య టైర్ మార్క్ ని చెక్ చేసే డివైస్ ని తయారు చేసుకుని అక్కడికి వెళ్లి చెక్ చేస్తాడు. అది శంషేర్ వెహికల్ టైర్ తో మ్యాచ్ అవుతుంది. దాంతో శౌర్య శంషేరాన్ని పట్టుకోవడానికి వెళ్తాడు. ఇంకోవైపు శంషేరాన్ని చంపడానికి ఒక వ్యక్తి వస్తాడు. ఈ విషయం శంషేరాకు తెలిసి గరీమాని ఇంటికి వెళ్లిపోమని చెప్పి శంషేరా ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతూ ఉంటాడు. దారిలో శంషేరాని శౌర్య పట్టుకొని బబ్లు నువ్వే చంపేవని చెప్పి శంషేరాని కొడుతూ ఉంటాడు. ఇది చూసి సుల్తానియా మనుషులు కొంచెం వెనక్కి తగ్గుతారు. ఇంకోవైపు ప్రజెంట్ లో పడుకొని నిద్రపోతున్న యుగ్ ని చూపిస్తారు. యుగ్ ముందున్న స్క్రీన్ లో శంషేరా చనిపోయిన న్యూస్ ఉంటుంది. శౌర్య శంషేరాని కొడుతూ ఉంటాడు. అప్పుడే సుల్తానియా మనుషులు శంషేరాని షూట్ చేయబోతారు. అప్పుడే అక్కడికి గరీమా అడ్డంగా వస్తుంది. అయితే ఆ బుల్లెట్ గరీమాకి తగలటంతో గరీమా అక్కడికక్కడే చనిపోతుంది. ఇంకోవైపు యుగ్ నిద్రపోయి లేచేసరికి తన ముందున్న స్క్రీన్ మీద న్యూస్ మారిపోయి ఉంటుంది. అంటే యుగ్ చెప్పటం వల్ల పాస్ట్ లో ఉండే సీన్ మారిపోవటమే కాకుండా ప్రజెంట్ లో కూడా సీన్ మారుతుంది అనమాట. పాస్ట్ లో బబ్లు వాళ్ళ గ్యాంగ్ ని చంపినందుకు శంషేరాకి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ లో శంషేరా మంచి ప్రవర్తన కారణంగా అతన్ని 2 సంవత్సరాలు ముందుగానే విడుదల చేస్తారు. బయటకు వచ్చిన శంషేరా పగేలా తీర్చుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడతో ఎపిసోడ్ 7 ఎండ్ అయిపోతుంది. ఎపిసోడ్ 8 స్టార్ట్ అవగానే మందు ఇంజెక్షన్ చేసుకుంటున్న ఒక అమ్మాయిని చూపిస్తారు. ఇంకోవైపు వామిక పోలీస్ స్టేషన్ కి వెళ్లేసరికి జువాల్ ఎదురుగా వచ్చి యుగ్కి శౌర్యకి ఉన్న కనెక్షన్ ఏంటి, అతను ఎప్పుడూ నన్ను శౌర్య గురించి అడుగుతున్నాడని వామిక అని అడుగుతాడు. నిజంగా వామిక కూడా వాళ్ళిద్దరికి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో తెలియదు. ఇంకోవైపు మనకి ఆ మత్తు ఇంజెక్షన్ తీసుకుంటున్న అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి సుల్తానియా కూతురు. ఆ అమ్మాయికి మత్తు మందు అలవాటు ఉండటం వల్ల సుల్తానియా ఆ అమ్మాయిని రిహాబిలిటేషన్ సెంటర్ లో జాయిన్ చేస్తాడు. అయినా కానీ ఆ అమ్మాయి మత్తు మందు తీసుకోవడం ఆపదు. ఇంకోవైపు శంషేరా రిహాబిలిటేషన్ సెంటర్ కు వెళ్లి సుల్తానియా కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తాడు. తర్వాత డీజీపీ తన టీం మెంబర్స్ అందరినీ పిలిచి సుల్తానియా కూతుర్ని శంషేరా కిడ్నాప్ చేసి తీసుకువెళ్లాడని, వెళ్లేటప్పుడు అతను కెమెరాకి తన ఫేస్ ని కూడా చూపించాడు. ఇదంతా అతను డబ్బుల కోసం చేస్తుంటారని అంటాడు. అయితే అక్కడే ఉన్న యుగ్ నాకెందుకో ఇదంతా శంషేరా డబ్బు కోసమే చేశాడనిపించట్లేదు, ఆయన పగ తీర్చుకోవడానికి చేశాడేమో అనిపిస్తుంది, లేకపోతే వెళ్తూ వెళ్తూ కెమెరాకి ఫేస్ ఎందుకు చూపిస్తాడని అంటాడు. అయితే డీజీపీ యుగ్ మాటలు పట్టించుకోడు. ఇంకోవైపు మనకి శంషేరాని చూపిస్తారు. శంషేరా సుల్తానియా మనుషుల్ని బతికొండ వాళ్ళనే తగలబెడతాడు. తర్వాత వామిక యుగ్ కలిసి సుల్తానియా ఇంటికి వెళ్తారు. ఎందుకంటే శంషేరా ఫోన్ ని ట్రేస్ చేయడానికి. తర్వాత సుల్తానియా కూతురు సుల్తానియాకు ఫోన్ చేసి నాన్న నన్ను కాపాడు, నేను ఒక ఫ్రేజర్ లో ఉన్నానని చెప్తుంది. తర్వాత దీపు లొకేషన్ ని ట్రేస్ చేసి చెప్తుంది. అయితే వామిక అక్కడికి వెళుతూ బలవంతుని తనతో పాటు రాకుండా ఆపుతుంది. ఎందుకంటే తనకి ఇప్పుడు కూడా ఇదంతా గడబిడగా అనిపిస్తుంది. శంషేరా అసలు సుల్తానియా కూతురు దగ్గర ఫోన్ ఎందుకు వదిలిపెట్టాడో వామికకి అర్థం కాదు. అందుకని వామిక ఒక్కతే అక్కడికి వెళుతుంది. వామిక అక్కడికి వెళుతున్నప్పుడు యుగ్ వామికకి ఫోన్ చేసి శంషేరా తన కూతురు చావుకి ప్రతీకారం తీర్చుకోవడానికి సుల్తానియా కూతుర్ని కిడ్నాప్ చేశాడని చెప్తాడు. సీన్ మళ్ళీ పాస్ట్ లోకి వెళుతుంది. జైలుకు వెళ్లబోయే ముందు శంషేరా శౌర్యతో నిజంగా ఆ మర్డర్ ని నేను చేయలేదు, నీ వల్ల ఏం తెలియని గరీమా చనిపోయిందంటాడు. దాంతో శౌర్య కోపంగా తన తోటి పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి ఆ రోజు నాకు అబద్ధం ఎందుకు చెప్పావని వాడిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక వాడు నేను ఆ రోజు కావాలనే నీకు అబద్ధం చెప్పాను, ఆ టైర్ గుర్తులు శంషేరావు కావు, ఆ టైర్ గుర్తులు శంషేరావు అని చెప్పమని డబరాల్ కొడుకు నాతో చెప్పాడని చెప్తాడు. దాంతో శౌర్య మళ్ళీ డబరాల్ కొడుకు దగ్గరికి వెళ్తాడు. డబరాల్ కొడుకు దగ్గరికి వెళ్లిన శౌర్య నువ్వు అసలు ఎందుకు ఇలా చేసావు, నీ వల్ల ఏం తెలియని ఒక అమాయకురాలు అనవసరంగా చచ్చిపోయింది, వాళ్ళ నాన్న ఏం తెలియకుండా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు అంటాడు. అయితే డబరాల్ కొడుకు ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా కామెడీ చేస్తూ మాట్లాడతాడు. దాంతో శౌర్య కోపం వచ్చి డబరాల్ కొడుకుని కుక్కను కొట్టినట్టు కొడతాడు. ఇంకోవైపు యుగ్ వామికతో మాట్లాడుతూ ఇదంతా నాకు శంషేరా ప్రతీకారం తీర్చుకోవడానికే చేస్తున్నాడు అనిపిస్తుంది, ఎక్కడైతే గరీమా చనిపోయిందో అక్కడే సుల్తానియా కూతుర్ని ఉంచుంటాడని చెప్తాడు.
దాంతో వామిక తన కారుని అటువైపు పోనిస్తుంది. ఇంకోవైపు శంషేరా దగ్గరికి చేరుకున్న యుగ్ శంషేరాని గన్ పాయింట్ లో తీసుకుంటాడు. సుల్తానియా కూతుర్ని చంపడానికి శంషేరా ఒక వ్యాన్ లో ఎల్పీజీ పెట్టి ఆమెను అందులో ఉంచాడని చెప్తాడు యుగ్. దాంతో వామిక సుల్తానియా కూతుర్ని కాపాడటానికి అక్కడికి వెళుతూ ఉంటుంది. అప్పుడే యుగ్ కి సడన్ గా ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. అదేంటంటే జైలర్ శంషేరా కరెంట్ పని చేసేవాడని చెప్పిన మాట గుర్తొస్తుంది. యుగ్ అలా చెప్పడంతో వామిక తన ఫోన్ ని కారులోనే వదిలేసి ఆ వ్యాన్ వైపు పరిగెడుతుంది. ఇంకోవైపు శంషేరా ఆ వ్యాన్ లాక్ కి కరెంట్ కనెక్షన్ ఇచ్చాడు. అది ఓపెన్ చేయగానే పేలిపోతుంది. కానీ వ్యాన్ ఓపెన్ చేయడానికి వెళ్తుంది సుల్తానియా కాదు, వామిక. దాంతో యుగ్ వామికను కాపాడటానికి వామికకి పదే పదే ఫోన్ చేస్తూ ఉంటాడు. అయితే వామిక ఫోన్ కారులోనే ఉండటం వల్ల వామిక ఫోన్ ని లిఫ్ట్ చేయదు. ఇక చేసేదేం లేక యుగ్ వామికని కాపాడదామని పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. యుగ్ అక్కడికి వెళ్లేసరికి వామిక ఆ వ్యాన్ డోర్ ని ఓపెన్ చేస్తుంది. దాంతో పెద్ద పేలుడు ఏర్పడుతుంది. కాసేపటి తర్వాత అక్కడికి మెడికల్ టీం వచ్చి యుగ్ ని స్పృహలోకి వచ్చేలా చేస్తారు. అక్కడున్న వామిక డెడ్ బాడీని చూసి యుగ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే వామిక డెడ్ బాడీ కంప్లీట్ గా కాలిపోయి ఉంటుంది. అలాగే సుల్తానియా కూడా చనిపోయి ఉంటాడు. తర్వాత శంషేరాని అరెస్ట్ చేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. టైం రాత్రి 11:11 అవుతుంది. వాకీ టాకీ దాని అంతటిగా అదే ఆన్ అవుతుంది. యుగ్ ఆఖరిసారిగా శౌర్యాన్ని ఒక హెల్ప్ చేయమని అడుగుతాడు. ఈ మధ్య రీసెంట్ గా వామిక అని చెప్పి ఒక ఎస్ఐ చనిపోయింది. వీలైతే ఆమెను కాపాడమని యుగ్ అడుగుతాడు. వామిక పేరు వినగానే శౌర్య షాక్ అవుతాడు. ఇక్కడితో సీజన్ 1 ఎండ్ అయిపోతుంది.